తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆర్డినెన్స్ ఏవో దేవాలయం తీసుకురండి, ఆర్డినెన్స్లో ఏం అంశాలు ఉన్నాయో చూస్తాం, పరిశీలిస్తాం, దాని మీద కూడా మాట్లాడతాం. అన్యాక్రాంతమైన ఆక్రమణలకు గురైన ఏ రకమైనటువంటివి అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే చర్యలు తీసుకోవాల్సిందే. దాంట్లో ఏం మినాయింపు లేదు. దాన్ని ఎవరు ఆక్షేపించట్లేదు, అడ్డుపడట్లేదు. కానీ జరగవలసిందేంది, దేని మీద మీ దృష్టి? ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ తీరు ఎక్కువ కాలం నచ్చదు. గతంలో నేను చెప్పినాను, మా పార్టీ తరఫు నుంచి కూడా మేము చెప్పినాం, చాలామంది మనోళ్ళు మాట్లాడారు. ఆచరణకు సాధ్యం కానివి ఫలానా చెప్పినాం అని చెప్పి చెంపలేసుకొని ఇగో ఇవి చేస్తాము, ఇవి చేయలేకపోతున్నాం, మాకు ఇది లేదని చెప్పండి అని చెప్పినాం. బింకానికి పోయి గంభీరానికి పోయి పెద్ద మాటనా, నోరు కట్టుకుంటే గిట్లయితుంది, ఇది కట్టుకుంటే గట్లయితుంది, ఇంత పొడుగు లేచి మాట్లాడుతుంది. మళ్ళీ ఇవాళ ఎందుకు ఎలకలబడ్డారు, ఎందుకు చేయలేకపోతున్నారు? అంటేనంటే కొంతకాలం నడిపిస్తారు కదా, రీల్ సంతకం అదేంది సినిమా, కేసీఆర్ అప్పులు చేసిపోయింది మాతో లేవు చేద్దాం అనుకుంటే అని మాట్లాడుతుంది. మళ్ళీ మీ గురువు అంటేనేమో కోపం వస్తుందని మాట్లాడిన ఆయన. గురువు కాదంట, మరి నాకు తెలియదు గురువా శిష్యుడా సమకాలీకుడా ఏందో తెలియదు. కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి 4000 పెన్షన్ ఆయన ఎట్లా అమలు చేస్తున్నాడు? ఆయన కూడా చెప్పిండు, జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పుల పాలు చేసిపోయింది, నా ధైర్యం లేదని నవ్వుకుంటా ప్రజలకు చెప్పేసిండు. సావు కబురు సల్లగా చెప్పిండు చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్ర ప్రజలకు, నా ధైర్యం ఏం లేదు, కానీ ఉన్న దాంట్లో ఏదో చేస్తాను. మరి ఏం లేదు అక్కడ ఆంధ్రాలన్న చంద్రబాబు నాయుడు పెన్షన్లు అమలు చేస్తే అప్పుల పాలైంది అన్నటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ పెన్షన్లు ఎందుకు అమలు చేస్తలేడు? పాత పెన్షన్లనే రెండు నెలలు ఎందుకు కట్ చేసిండు? వీటి మీద మాట్లాడమంటే ఈ అంశాలు నేను ఇప్పుడు మాట్లాడిన పాయింట్ టు పాయింట్ అంశాల మీద వాళ్ళు ఎవరు జవాబు చెప్పారు. వ్యక్తిగత స్థాయిలో కిందోళ్ళని ఎవరినో ప్రోత్సహించి వాడినో వీడినో సోషల్ మీడియాలో ఆడిడ పెట్టించి తిట్టిపిస్తారు, శునకానందం పొందుతారు దాని నుంచి. దానివల్ల వచ్చేది ఏం లేదు. ప్రభుత్వాలకు ఒక దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనం కేంద్రంగా పనిచేసేటువంటి మనస్సు ఉండాలి. వాస్తవాల్ని వాస్తవంగా చెప్పగలిగే ధైర్యం ఉండాలి ప్రభుత్వాలకి, ప్రజలకు వివరించగలిగేటువంటి ధైర్యం ఉండాలి. అయ్యా ఇది ఇట్లా అనుకున్నాం, ఇట్లా అవుతుంది, ఇది చేద్దామని. కానీ పోయినంతకాలం చేయకుండా చేసినట్లు అబద్ధాలే మాట్లాడి ఇదే అని చెప్పి బుల్డోజ్ చేసి మేము ముందుకు వెళ్ళిపోతామంటే ఇది సరైనది కాదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇప్పటికైనా ఈ సర్కార్ తీరు మార్చుకోకపోతే మరి ప్రజలే సరైనటువంటి సమయంలో వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు ఆయా సందర్భాలను బట్టి తెలియజేస్తారని చెప్పి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. అయ్యా అది ఇప్పుడు ఇస్తానే ఇచ్చిరానండి, అది ఇప్పటిదాకా డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా ఇచ్చినవి ఒకటి లేవని నేను ఇంతసేపు మొత్తుకుంటే జనవరిలో ఎంతో ఇస్తారంట అని మీరు అడిగితే అర్థం. మీకు కూడా భ్రమలు ఉన్నాయా? బ్రదర్ మీకు వ్యవసాయం ఉందా లేదా? ఉంది కదా. సన్న ఓట్లకు మార్కెట్లో ఆగుతాయా, లట్టుకున్న ఎత్తుకొని పోతారా? కొనరా? మార్కెట్లో కొంటారు కదా. మరి మార్కెట్లో అధిక రేటు పెట్టి కొన్న తర్వాత సన్న ఓట్లు ఈయన కొనడానికి ఆడుంటాయండి. ఈయన సోలా సంచి పట్టుకొని పోతే రైతులతో సన్న బియ్యం ఖాళీగా ఉంటాయా? సన్న ఓట్లు ఖాళీగా ఉంటాయా? సన్న ఓట్లకు బోనస్ ఇస్తా అని చెప్పడమే ఒక బోగస్ మాట. ఒట్లు దేనికి తక్కువ ఉంటుంది రేటు? ప్రభుత్వం ఎక్కడ ఇంటర్వ్యూని కావాల్సి ఉంటుంది? తక్కువ ఓట్లకే, వాటికే బోనస్ అడిగేది. సన్న ఓట్లు వేసుకున్నటువంటి రైతులు నీ దాకా రారు, సర్కార్ దిక్కు చూడరు, కల్లాలనే అమ్ముడు పోతాయి అవి ఎక్కువ ధరకి. అర్థమైందా? యాసంగిలో ఎక్కువ దొడ్డోట్లు పండుతాయి, దానికి బోనస్ రావాలి. వానకాలం పండేటువంటి ఓట్లలో తక్కువ శాతం ఉంటుంది, దొడ్డోట్లు వేస్తే తక్కువ వేస్తారు. కాబట్టి వానకాలం ఓట్లు బోనస్తో సంబంధం లేకుండానే మార్కెట్ అవుతుంది. మరి అదే ఇచ్చేది ఉంటే పోయిన వానకాలం ఎందుకు వేయలే? పోయిన వానకాలం ముగుస్తుండగానే కదా ఎన్నికలు వచ్చింది, నవంబర్ 30కే కదా ఎన్నికలు వచ్చింది. కానీ వరి కల్లాలు మొత్తం డిసెంబర్ జనవరి దాకా అయినాయి కదా, జనవరి ఫిబ్రవరి దాకా అయినాయి కదా, మరి ఎందుకు వేయలే? కాబట్టి భ్రమలు పెట్టుకోకండి మీరు. బోనస్ 500 వరి మీద ఇస్తే క్వింటాలకు తక్కువ ధర ఉన్నటువంటి దొడ్డోట్లకు మాత్రమే వర్తిస్తుంది, వాళ్ళకి ఇస్తేనే ఇచ్చినట్లు. లేని ఓట్లకు నేను ఇస్తా అంటే అర్థమేముంది? మార్కెట్లో సన్న ఓట్లు ఉండనే ఉండవు, అమ్ముడు పోతాయి, మార్కెట్లో వెళ్ళిపోతాయి, మిగులుతాయి 5-10% మిగులుతాయి.
దానికి కొంతమందికి ఇచ్చి నేను ఇచ్చిన డబ్బా కొట్టుకోనికే నాది. సో అది వర్తించాలన్నటువంటి అంశం.